నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. ఇటిక్యాలలో అంబరాన్ నంటిన ఎల్లమ్మ బోనాల సందడి. ప్రతి బాలక ఏక వాక్యం అమ్మేసాన ముట్టిది ముచ్చమే పట్టిది బంగారమై వెండి కనిపిస్తే బంగారు కణికలు మీ పాడి అందిన పంట అందిన చేసి ఉద్యాన మూకు ముస్తాందిన మహారాజాలు స్నాయదల్లి కర్ణపతల్లి అమ్మ దీవెనలతో పులకించిన ఊరు. జై బోలో ఎల్లమ్మ తల్లికి, జై జై బోలో అన్న నినాదాలతో జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ఇటిక్యాల గ్రామం మంగళవారం రోజున భక్తి పారవశ్యంతో మునిగిపోయింది. ఎల్లమ్మ తల్లికి ఉన్న మహిమ గురించి ఊరి జనాలకే కాదు చుట్టుపక్కల గ్రామస్తులకు కూడా బాగా తెలుసు. అందుకే అమ్మవారికి బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు.
గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ జాతర చూసేటోళ్లకు కన్నుల పండగగా మారింది. ముత్యంపేట నర్సయ్య బృందం ప్రత్యేక చొరవతో కష్టపడి చేసిన ఏర్పాట్లు అమ్మవారికి మరింత శోభను తెచ్చినాయి. ఉదయాన్నే మన గౌడ ఆడబిడ్డలంతా ఇళ్లలో బోనాలు వండుకొని కొత్త బట్టలు ధరించి పసుపు కుంకుమలతో ముస్తాబై తలపైన బోనం పెట్టుకుని ఊరేగింపుగా బయలుదేరిండ్రు. డప్పుల చప్పుళ్ళు పోతురాజుల విన్యాసాల మధ్య ఊరంతా ఒక్కసారిగా హోరెత్తిపోయింది. అమ్మవారి మహిమ, భక్తుల మొక్కులు, ఎల్లమ్మ తల్లికి ఎంత మహిమ ఉంటుందో భక్తుల నమ్మకం కూడా అంతే బలంగా ఉంటది. తల్లి మా పిల్లల్ని, మా కుటుంబాన్ని, ఈ ఊరిని చల్లంగా చూడు తల్లి అని వేడుకుంటూ మహిళలు అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తితో చేసిన బోనం అమ్మవారికి నైవేద్యంగా పెడితే ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని ఇక్కడి ప్రజల నమ్మకం. రాజకీయ, సామాజిక ప్రముఖుల సందడి ఈ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ దావ వసంత, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగా శ్రావణి, గౌడ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ ముఖ్య అతిథులుగా విచ్చేసిండ్రు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ మన సంస్కృతిని, సాంప్రదాయాలను ఇలా కాపాడుకోవాలని, గ్రామ ప్రజల ఐక్యతకు బోనాలు ఒక నిదర్శనమని కొనియాడిండ్రు. అమ్మవారి పూజలు అయిపోయినాక ఊరి ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిండ్రు. గౌడ సంఘం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, కౌడిన్య యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు కలిసి భక్తులందరికీ భోజనాలు వడ్డించారు. ఏ ఒక్కరూ ఆకలితో వెళ్లకూడదని అందరూ కలిసి చేసిన ఈ అన్నదానం అమ్మవారి ప్రసాదంగా అందరూ స్వీకరించారు. మొత్తానికి ఇజ్క్యాల గ్రామంలో జరిగిన ఈ ఎల్లమ్మ బోనాలు మన తెలంగాణ పల్లెటూరి సంస్కృతిని, భక్తిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పినాయి. అమ్మవారి ఆశీస్సులతో ఈ సంవత్సరం అంతా ఊరు సుభిక్షంగా పచ్చగా ఉండాలని కోరుకుంటూ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ మరియు సెన్సేషనల్ అప్డేట్స్ కోసం మా న్యూస్ 9 టీవీ తెలుగుని ఫాలో అవుతూనే ఉండండి.